గురుచరణం భవహరణం శరణహృదాభరణమాత్మసుఖకరణం మరణభయాదుత్తరణం తరుణారుణకిరణవరణమహమేడే. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. పంచీకరణలో సాత్విక వ్యష్టి భాగాన్ని ఈరోజు ఏ దిక్పాలకులతో ఏ గోళకాల్లో చేరి ఏ పనులు చేయిస్తున్నారో గోళకాలతో తెలుసుకుందాం. ఈ సాత్విక ఆకాశం రెండో భాగం వ్యష్టి భాగం. ఇక్కడ దిక్కులు అనే అధిదేవత శ్రోత్రేంద్రియం గోళకంలో చేరి దశవిధ నాదాల్ని వింటోంది ఈ చెవు. అట్లాగే సాత్విక వాయువు రెండో భాగం త్వక్కేంద్రియ గోళకంలో చేరి వాయువు అనే అధిదేవత పేరుతో త్వక్కేంద్రియ గోళకంలో చేరి ఇక్కడ పంచవిధ స్పర్శలను గ్రహిస్తుంది. 5 స్పర్శలు గ్రహిస్తుంది. మన త్వక్కు అంటే చర్మం, వేడి, చల్లన, గట్టి, మెత్తన, ఇవన్నీ కాకుండా 4 కాకుండా మిశ్రమము, అటు ఇటు కాకుండా ఉండేదాన్ని మిశ్రమము అంటాం. అట్లా 5 రకాల స్పర్శల్ని ఈ త్వక్కు గ్రహిస్తుంది. ఎలా గ్రహిస్తుంది అంటే వాయువు అనే అధిదేవత ఈ త్వక్కేంద్రియ గోళకంలో చేరి మనకు స్పర్శని తెలియజేస్తోంది. సాత్విక అగ్ని రెండో భాగం సూర్యుడు అనే అధిదేవత చక్షురేంద్రియ గోళకంలో చేరి ఆ చక్షువుకి దశవిధ రూపములను చూడగలిగే శక్తిని ఇస్తున్నాడు. ఈ చక్షు అనే గోళకంలో సూర్యుడు అనే అధిదేవత చేరటం వల్ల మన కన్నుకి అన్ని రూపాల్ని చూసే శక్తి వచ్చింది. దశవిధ రూపాలంటే పొడుగు, పొట్టి, లావు, సన్నము, మరి అట్లా 10 రకాలుగా దశవిధ రూపాలు మనకి చెప్తారు. అన్ని రూపాలని కూడా మనకి చక్షువు ద్వారా మనం కంటి ద్వారా చూడగలుగుతాం. మన కన్ను బాగున్నా సూర్యుడు అనే వెలుగు లేకపోతే మన కంటికి ఏమీ కనిపించదు. అందుకని కంటికి అధిపతి సూర్యుడు. ఈ సూర్యుడు వల్లే మన కన్ను చూడగలుగుతోంది. ఈ విధంగా మరి సాత్విక జలము రెండో భాగం వ్యష్టి భాగం ఇక్కడికి వచ్చి జిహ్వేంద్రియ గోళకంలో వరుణుడు అనే అధిదేవత జిహ్వేంద్రియ గోళకంలో చేరి షడ్రుచులను గ్రహిస్తోంది. జిహ్వ అంటే నాలుక. ఈ నాలుక తీపి, కారము, ఉప్పు, పులుపు, చేదు, వగరు అని మనకి 6 రుచులు ఉన్నాయి. ఎన్ని పదార్థాలు ఉన్నా ఆ పదార్థాలు అన్నిట్లోనూ కలిపి 6 రుచులు ఉంటాయి. ఈ 6 రుచుల్ని మన నాలుక తెలుసుకోగలిగే శక్తి వచ్చింది అంటే ఇక్కడ వరుణదేవుడు ఆ నాలుక యందు చేరి ఆ జిహ్వలో చేరి, వరుణుడు అంటే మరి నీరు అని అర్థం కదా. ఆ నీరే మనకి లాలాజలంగా మనకి నాలుక మీద ఎప్పుడు ఆ లాలాజలం ఊరుతూ ఉండబట్టి ఈ శరీరం నిలబడుతుంది, రుచుల్ని తెలుసుకోగలుగుతుంది. రుచుల్ని తెలుసుకోగలుగుతుంది. 6 రుచుల్ని తెలుసుకోగలిగే శక్తి ఈ జిహ్వకి వచ్చింది అంటే ఆ వరుణుడు అక్కడ ఉండబట్టి ఆ నాలుగుకి ఇప్పుడు తెలుసుకోగలిగే శక్తి వచ్చిందనమాట. అట్లా సాత్విక పృథివీ రెండో భాగం వ్యష్టి భాగం అశ్వనీ దేవతలు అనే పేరుతో ఈ ఘ్రాణేంద్రియంలో చేరి మరి ఈ ఘ్రాణేంద్రియంలో చేరి త్రివిధ గంధములను గ్రహిస్తోంది అని చెబుతారు.
మూడు వాసనలు ఏమిటి? మంచి చెడు మిశ్రమం. ఈ ఘ్రాణేంద్రియము అంటే ముక్కు. ఈ ముక్కుకి అశ్విని దేవతలనే అధిదేవతలు అక్కడ దాంట్లో ఆ గోళకంలోకి చేరి ఆ ముక్కుకి వాసన గ్రహించే శక్తిని వాళ్ళు ప్రసాదించారు. అందుకని వాసన గ్రహించగలుగుతుంది. ఈ సాత్విక సమిష్టితో అంతరేంద్రియాలు సృష్టి అయినాయి. అంతరేంద్రియ దేవతలు అంటే ఇంద్రియములు అన్నప్పుడు వాటి యొక్క పని మొదలెట్టినాయి. అధిదేవతలు చేరి ఇంద్రియములు అన్నారు. అంతకుముందు అధిదేవతలు చేరకముందు వాటిని గోళకములు అన్నారు. గోళకాలు అన్నారు, గూళ్ళు అనమాట. ఆ గూళ్ళల్లో ఈ అధిపతులు చేరి ఆ గూటికి చైతన్యాన్ని ఇచ్చారనమాట. అట్లాగే ఈ సత్వగుణం యొక్క వ్యష్టి భాగంతో శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణము ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. శ్రోత్రానికి దిక్కులు, త్వక్కుకి వాయువు, చక్షువుకి సూర్యుడు, జిహ్వకి వరుణుడు, ఘ్రాణానికి అశ్విని దేవతలు. ఈ విధంగా ఆ గోళకాల్లో ఈ అధిపతులు చేరి మరి శ్రోత్రానికి వినే శక్తిని, త్వక్కుకి స్పర్శ తెలుసుకునే శక్తిని, శ్రోత్రానికి 10 దిక్కుల నుండి వచ్చే శబ్దాన్ని వినగలుగుతోంది. త్వక్కు వాయువు చేరటం వల్ల, వాయువు వల్ల ఈ త్వక్కేంద్రియానికి పంచవిధ స్పర్శలను తెలుసుకునే శక్తి వచ్చింది. ఈ చక్షురేంద్రియానికి సూర్యుడు లోపలగా చేరటం వల్ల ఈ కంటికి దశవిధ రూపాన్ని చూడగలిగే శక్తి వచ్చింది. వరుణుడు అనే అధిదేవత ఈ జిహ్వేంద్రియం అంటే నాలుక, దీనిలో చేరటం వల్ల షడ్రుచులు తెలుసుకునే శక్తి వచ్చింది. ఈ ఘ్రాణము అంటే ముక్కు, దీంట్లో అశ్విని దేవతలు అనే అధిదేవతలు చేరటం వల్ల ఈ ఘ్రాణానికి త్రివిధ గంధములను తెలుసుకునే శక్తి వచ్చింది. గంధములు అంటే వాసన, గంధం అంటే వాసన, ఘ్రాణం అంటే ముక్కు. ఈ మూడు రకాల వాసనని తెలుసుకోగలుగుతుంది. ఇవి వ్యష్టితో, ఈ సాత్విక వ్యష్టితో జ్ఞానేంద్రియాల్లో అధిదేవతలు ప్రవేశించారు. వ్యష్టితో తయారవటం వల్ల, ప్రవేశించడం వల్ల చెవు చేసే పని చెవే చేస్తుంది కానీ కన్ను చేయదు. కన్ను చేసే పని కన్నే చేస్తుంది కానీ చెవు చేయదు. అట్లాగే త్వక్కు చర్మం చేసే పని చర్మమే చేస్తుంది. నాలుక చేసే పని నాలుకే చేస్తుంది కానీ ఇంకోటి చేయదు. ముక్కు చేసే పని ముక్కే చేస్తుంది కానీ ఇంకోటి చేయదు. అందుకని వేటి పని అవే చేస్తాయి. ఎందుకని? సాత్విక వ్యష్టి భాగాలతో ఇక్కడ అధిదేవతలు తయారయ్యారు కనుక ఇవి ఈ జ్ఞానేంద్రియములు అంటారు. అంటే ఇవి మరి శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనే వాటిని విషయాల్ని తెలుసుకుంటాయి కనుక వీటిని జ్ఞానేంద్రియాలు అన్నారు. ఈ జ్ఞానేంద్రియాల వల్ల విషయాలన్నీ తెలుసుకోగలుగుతారు. ఇవి వ్యష్టి వల్ల, ఈ అధిదేవతలు వీటిల్లో ప్రవేశించడం వల్ల ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు. ఇప్పుడు అదే అంతరేంద్రియాల్లో సమిష్టి భాగంతో అధిదేవతలు ప్రవేశించడం వల్ల మనస్సు మరి సంకల్పిస్తే బుద్ధి నిశ్చయిస్తోంది, చిత్తం చింతన చేస్తోంది, అహంకారం అహంకర్తృత్వం పూనుకని మరి పని పూర్తి చేస్తోంది. అంటే అన్ని కలిపి పని పూర్తి చేస్తున్నాయి. వీటన్నిటికీ కారణం ఇక్కడ ఉన్న జ్ఞాత. ఈ జ్ఞాత అధిపతి. ఈ 25 గోళకాలకి అధిపతి ఈ జ్ఞాత. ఈ జ్ఞాతని మర్చిపోకూడదు. ఈ జ్ఞాతకే ఇవన్నీ కూడా ఏర్పడినాయి. వాటిల్లో గోళకాలు ఏర్పడినాయి. ఆ తర్వాత ఇప్పుడు అధిపతులు ఏర్పడ్డారు. అంటే ఈ సత్వగుణం ఎక్కడిది? సాత్విక భాగం అంటే తమో గుణంలో సత్వం గుణం కలిసి అవి 2 భాగాలయ్యి సమిష్టి భాగంతో అంతరేంద్రియాలైనవి.
యష్టి భాగంతో జ్ఞానేంద్రియాలు తయారైనవి. ఇది ఇవాళ మనం అగ్ని పంచకం దీంట్లో ఈ జ్ఞానేంద్రియాల్లో చైతన్యం ఈరోజు తీసుకొచ్చారనమాట. అధిదేవతలు జ్ఞానేంద్రియాల్లో చేరి మరి ఆ చైతన్యం తీసుకొచ్చి అవి చేసే పనులను చేయించేటువంటి చేయగలిగేటువంటి శక్తిని ఇచ్చారన్నమాట. ఇది ఈరోజు ఇంతవరకు చెప్పుకున్నాం. రేపు రాజస సృష్టి అంటే తమో గుణంలో రజస్సు కలిస్తే అది ఏమి తయారైనవి, వేటికి చైతన్యం వచ్చింది అనేది రేపు తెలుసుకుందాం. ఈరోజు ఇక్కడికి స్వస్తి చెబుదాం. శుభం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ